బీఆర్ఎస్ కార్యకర్తలు మనస్పర్ధలను పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ డివిజన్లో క్యాడర్తో లీడర్ పేరిట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కింగ్ కోటి ఈడెన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ హైదర్ నగర్ ఇన్ఛార్జ్ దాసోజు శ్రవణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతంగా ఇంటి స్థలం కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. హిమాయత్ నగర్ డివిజన్లో 500 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. చెప్పారు. అయితే ఈ శాలరీ విషయంలో మీరు మనం చెప్పిన తర్వాత నేను మంత్రి గారితో మాట్లాడాను, జేసీ కమిషనర్ గారితో మాట్లాడాను. అదే కాకుండా ఈ శాలరీస్ అనేది కూడా గ్రూప్ అకౌంట్లో పడతా ఉన్నాయి, ఇండివిజువల్ అకౌంట్లో పడతలేదు. అది కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కాబట్టి ఆ శాలరీస్ అనేది గ్యారెంటీగా వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్లో పడే విధంగా త్వరగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా పోతే అదే రోజు మాకు చెప్పడం జరిగింది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మహిళలందరూ కూడా రుణాలు తీసుకుంటామా, వడ్డీ కట్టుకోలేకపోతున్నామని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారిని కొన్న 58 జీవో ఇల్లు క్రమబద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సార్ చాలా మంది మహిళా సంఘాలు ఉన్నారు, వాళ్ళు రుణాలు తీసుకుంటారు, కానీ ఇప్పుడు హిమాయత్ నగర్ డివిజన్లో సుమారు 200-250 మందికి రేపు ఏప్రిల్ మాసంలో ఇస్తున్నాము ఖైరతాబాద్ వారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా రామాదేవి గారు చెప్పారు, మేము ఇంటింటికి తిరిగి ఏ కార్యక్రమం ఉన్నా కూడా కంటిన్యూ కానీ బస్తీ దౌతాలు కానీ, అదేవిధంగా కోవిడ్ సందర్భంలో కూడా మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అందరికీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చామని చెప్పారు. అయితే ఈ శాలరీ విషయంలో మీరు మనం చెప్పిన తర్వాత నేను మంత్రి గారితో మాట్లాడాను, జేసీ కమిషనర్ గారితో మాట్లాడాను. అదే కాకుండా ఈ శాలరీస్ అనేది కూడా గ్రూప్ అకౌంట్లో పడతా ఉన్నాయి, ఇండివిజువల్ అకౌంట్లో పడతలేదు. అది కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కాబట్టి ఆ శాలరీస్ అనేది గ్యారెంటీగా వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్లో పడే విధంగా త్వరగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా పోతే అదే రోజు మాకు చెప్పడం జరిగింది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మహిళలందరూ కూడా రుణాలు తీసుకుంటామా, వడ్డీ కట్టుకోలేకపోతున్నామని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారిని కొన్న 58 జీవో ఇల్లు క్రమబద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సార్ చాలా మంది మహిళా సంఘాలు ఉన్నారు, వాళ్ళు రుణాలు తీసుకుంటారు, కానీ అయితే ఆరోగ్యాల మీద మీ బాధ్యత ఉంది. మీరు ఇంటింటికి అలా ఇల్లు కట్టుకునే వాళ్ళని ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల సహకారంతో అలా మీరు ఐడెంటిఫై చేయండి, బెనిఫిషరీస్ తప్పకుండా బెనిఫిషరీ తీసుకుంటున్నాను. ఇది మ్యాండేటరీ. అదేవిధంగా శానిటైజేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. అందుకనే ఇదే కాకుండా లక్ష్మీ చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, లేకపోతే మిగతా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కూడా ప్రజలకు అందిస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏమైనా పెండింగ్ ఉంటే పెన్షన్లు మీరు చూసినట్లయితే ఈ డివిజన్లో ఇప్పటి వరకు 5,000 మందికి మనం పెన్షన్లు ఇచ్చాము. మొన్న ఒకటే రోజు ఈఎం కాలంలో ఒకే రోజు 2,000 మందికి పెన్షన్లు ఇచ్చారు. బహుశా మీరు అందరూ వచ్చింటారు. మళ్ళీ పెన్షన్ కొత్తగా ఇవ్వబోతున్నాము. 57 సంవత్సరాలు దాటిన వారికి కూడా అవి కూడా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం
ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని